జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర జరుగుతోందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ శాంతియుత పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజం వేయగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని దేశవ్యాప్తంగా చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్ వల్ల 100లో ఒకరిద్దరికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని, అలాంటి తక్కువ ఫలితాలను 1108 కులాలకు పంచడం ఏ రకమైన సామాజిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇదే పద్ధతిలో తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు పంచడం దళితుల ఐక్యతను దెబ్బతీసే చర్యనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ లో మాత్రమే కాకుండా ప్రభుత్వ పదవుల్లో మరియు దేశ సంపదలో కూడా దళితులకు వాటా దక్కాలని, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని రత్నాకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని, తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పార్టీలకు తొత్తులుగా మారుతున్న మాల ప్రజా ప్రతినిధులు జాతి ప్రయోజనాలను విస్మరించడం దారుణమని, ఎక్కడైనా మాలలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఐక్యంగా పోరాడితే ప్రభుత్వాలు ఏ చట్టాన్నైనా వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చేసేంత వరకు కూడా పార్లమెంట్ లో శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి దేశవ్యాప్త పర్యటనలో భాగంగా 300+ మీట్ల తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. ఈ సందర్భంగా మీకు తెలియాల్సింది ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఈజ్ జస్ట్ పీనట్స్. స్పిట్ రైస్, ఎంగిలి మెతుకులు పాడేస్తా ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ పేరుతో. టిల్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ డేటా ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ as far as the subject of reservations and the beneficiaries is concerned. ప్లీజ్, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఇంతవరకు రిజర్వేషన్ వల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుంది ఎస్సీలకి అనేటటువంటి గవర్నమెంట్ డేటా ఇంతవరకు దేశంలో లేదు మిత్రులారా. ఇట్స్ వైల్డ్ గెస్. 100లో ఒకడికి లేదా ఇద్దరికే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక అప్రాక్సిమేట్ వాల్యూ. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపోరో సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా ఎలా పంచుతారు అంటే ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ సాబ్ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ని సమంగా పంచుతారట మిత్రులారా. एक ही समय पर मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. आप कर सकते थे, काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करे, वो नहीं चलेगा. మోడీ గారు ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాల్ని పైడి తీసుకురావాలనుకుంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ వేస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అదర్ కాస్ట్ ఇన్ ద ఎస్సీ లిస్ట్, increase the reservation by another 10%. Give it to them, we don't have any problem. మీకు నిజంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ ఇంకో 10% పెంచి వారికి ఇచ్చేయండి. అనుభవ తమిళ సహోదరి సహోదరులే, എൻ്റെ പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരി സഹോദരന്മാരെ, പ്രിയ ഗുജറാത്തി മിത്രോ ಸಂಭಳೋ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಬಂಗಾಳಿ ಬಂಧುಗಳ ಒರಿಸ್ಸಾ ಬಂಧುಗಣ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఇస్ గోయింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఎంత ఘోరం అంటే మీరు అనుకుంటా ఉన్నారు దళిత సోదరులారా, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించేటటువంటి మిత్రులారా, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, చేయడానికి ఏమీ లేదు అని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ ఇస్ ఇట్ గీత ఆర్ ఖురాన్, బైబిల్ దట్ కాంట్ బి చేంజ్డ్ ఎట్ ఆల్, ఆర్ చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి, మోడీజీ ఆర్ డివైన్ బీయింగ్స్. వీళ్ళేమైనా దైవాంశ సంభూతులా? ఇస్ ఇట్ ఎ మోనోలిథిక్ రాక్? అదేమైనా విడదీయలేనటువంటి చట్టమా మిత్రులారా? విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తా ఉంటాయి, టైం టు టైం మారుతూ ఉంటాయి మిత్రులారా. 2004లో సుప్రీంకోర్టు సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీస్ కెనాట్ బి డివైడెడ్ అండర్ ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. అట్ ది సేమ్ సుప్రీం కోర్ట్ అగైన్ గేవ్ ద జడ్జ్మెంట్ ఇన్ 2024. ఇట్ ఈస్ పర్మిసిబుల్. ఎస్సీస్ కెన్ బి సబ్ డివైడెడ్ అండ్ సబ్ కేటగిరైజ్డ్. ఎస్సీలు విభజించొచ్చని ఇచ్చింది మిత్రులారా. We are not contradicting the judgment of Honorable Supreme Court. Supreme Court యొక్క జడ్జిమెంట్ మనం ఏం కాదంటలేదు, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ ఇస్తూ. కానీ ఇచ్చేదంతా
అందుకనే దేర్ మస్ట్ బి amendment for the constitution that SCs cannot be subclassified at all to the guise of social justice and subclassification. పార్లమెంట్ లో ఎస్సీలు విభజించడం కుదరదు, ప్లీజ్ బ్రదర్, ఎస్సీలు విభజించడం కుదరదు అని చట్టం చేసేంత వరకు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు మిత్రులారా. కాబట్టి విలేకరు మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశ చరిత్రలోనే ఇటువంటి సబ్జెక్ట్ జరగలేదు కాబట్టి మీకు కూడా కొంత అవేర్నెస్ అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి, ప్రజాస్వామ్యత ఉద్యమం కాబట్టి మీరు కూడా దీనిపై అవగాహన కలిగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఈజ్ ద సోషల్ జస్టిస్ నీడెడ్ ఇన్ ద పీనట్స్ థ్రోన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ది ఎస్సీస్? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ద వెల్త్ అండ్ ల్యాండ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? మోడీ గారు, సామాన్య సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఓన్లీ ఎస్సీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకుల్లోనేనా? ఈ దేశంలో ఉన్నటువంటి భూములు సంపద విషయంలో అక్కర్లేదా? సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ విషయంలో అక్కర్లేదా? ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ నాట్ నీడెడ్? పరిశ్రమల్లో అక్కర్లేదా? ఓన్లీ ఎస్సీ వాళ్ళకేనా? ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ, ದಯವಿಟ್ಟು ಮರೆಯಬೇಡಿ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ చేశారు, బీజేపీ రూల్ స్టేట్స్ లో లేదు. జడ్జిమెంట్ ఇప్పించినటువంటి బీజేపీ రూల్ స్టేట్స్ లో వర్గీకరణ లేదు. ఏదో కొంపలంటుకు పోయినట్టుగా మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలను నమ్మేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దేశంలో ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పారేసి కొంపలంటుకు పోయినట్టుగా ఎస్సీ వర్గీకరణ చేయడం మొదలుపెట్టారు మిత్రులారా. చేశారు ఆల్రెడీ. తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, శాంతియుతంగా పోరాటానికి సిద్ధం కండి, ప్రజాస్వామ్యంగా నిరసన తెలుపుదాం, కొట్లాటొద్దు మిత్రులారా. తిరుపతి వేదికగా మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఈ యొక్క పోరాటానికి దేశవ్యాప్తంగా அன்பான தமிழ் சகோதரி சகோதரங்களே எல்லாருக்கும் வணக்கம். இந்த நாட்டிலோ பிஜேபி மற்றும் அனைத்து அரசியல் கட்சிகளும் எஸ் இடஒதுக்கீடு வகைப்பாடு என்ற போர்வையில் தலித் ஒற்றுமைக்கு எதிராக சதி செய்கிறார்கள். தமிழ் சகோதரங்களே, என்ற പ്രിയപ്പെട്ട മലയാളി സഹോദരി സഹോദരന്മാരെ, എല്ലാവരും ജനാധിപത്യത്തിന്റെ സമരം നടത്താൻ വേണ്ടിയിട്ട് എല്ലാവരും തയ്യാറായിരിക്കണം. അല്ലെങ്കിൽ നമ്മൾ ഈ നാട്ടിൽ നിലനിൽപ്പ് ഉണ്ടാവില്ല మిత్రంగళే, సోదరంగళే. కాబట్టి మిత్రులంతా కూడా పోరాటానికి, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్ ది సేమ్ టైం when I go to the other parts of India, nobody knows what మాల మహానాడు is. ప్రీవియస్ గా తెలుగు రాష్ట్రాల వాళ్ళకే మాల మహానాడు ఉండేది. దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో, అలాగే దేశంలో మిగతా రాష్ట్రాలకు పోయినప్పుడు మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇట్ వాజ్ రీకెస్టెండ్ యాజ్ రాక్స్. రాక్ స్టాండ్స్ ఫర్ ది రోడ్ అగెనిస్ట్ కేటగరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో దేశం మొత్తం మీద తిరుగుతా ఉన్న మిత్రులారా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, వన్స్ అగైన్ ఐఎమ్ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్